చాలా ద్రోహం నాయన. భగవంతుని యొక్క తీర్థ ప్రసాదాదులు ఎందుకు నిర్ణయించినారంటే, మనం అనేక జన్మముల్లో చేసినటువంటి పాపాన్ని చెప్పడము అది చాలా చాలా పాపము, అది చాలా నేరం కూడా. అటువంటి పనులు చేసి ఈ భూమి మీద బ్రతకడం కంటే చావడం మేలు అని చెప్పి అంటారన్నమాట. స్వామి ఎక్కడి నుంచి వచ్చారు స్వామి మీరు? మాది రాయచోటి ప్రాంతం నాయన. స్వామి ఏంటి ఈ రోజున చూస్తుంటే పరిణామాలు ఎలా చూడొచ్చు అండి? ఒక పక్కన తిరుమల తిరుపతి దేవస్థానం కలియుగ వెంకటేశ్వర స్వామి దైవమైన కల్తీ లడ్డు వ్యవహారం ఎలా చూడొచ్చు అంటారు? అది క్షమించరాని మహాపాపము నాయన. ఇన్ని కోట్ల మంది ప్రజల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా ఆ యొక్క లడ్డూలో కల్తీ చేయడం అనేటువంటిది మహాపాపము. అటువంటి పని చేయరాని పని. కాబట్టి ఇన్ని కోట్ల మంది మనోభావాలను దెబ్బతీసేదానికంటే మనము ఒకే మత ధర్మంలో ఉండడం కంటే అన్ని మత ధర్మములను కూడా తెలుసుకొని రావడం మంచిది. అందులోనూ మనము పుట్టిన భూమి ఏది, మనం ఏ దేశంలో ఉండామో ఆ దేశ ధర్మానికి ద్రోహం చేయడము మహాపాపము. దానికి ఆ ద్రోహానికి కారణం ఏమంటే మనం ఆ భగవద్గీతను, హిందువుల యొక్క మూల గ్రంథాన్ని భగవద్గీతాన్ని తెలుసుకోకుండా పోవడమే అది మహాపాపము. దానివల్ల ఇటువంటి అరాచకములు అనేటువంటివి వస్తూ ఉంటాయి. కాబట్టి వాటిని మనం సమర్థించుకొని ముందుకు పోవాలని అనుకుంటే ప్రతి ఒక్కరూ గీత చదివేదానికి ప్రాచుర్యం చేయాలన్నమాట. ఆ విధంగా ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, చంద్రబాబు నాయుడు కానీ, ఆయన పవన్ కళ్యాణ్ కానీ, లోకేష్ కానీ ప్రతి ఒక్కరూ భగవద్గీతను చదివి దాంట్లో ఉండేటువంటి సారాన్ని క్షుణ్ణంగా తెలుసుకొని మధ్యలో వచ్చినటువంటి మతాలకు ఎక్కువ ప్రాముఖ్యం ఇవ్వడము పొరపాటు అన్నమాట. మనకు ఓట్లు వచ్చేది పోయేది అది మన ప్రారంభ కర్మానుసారాన్ని బట్టి ఉంటుంది. మనకు ధనము వచ్చేది పోయేది మన ప్రారంభ కర్మానుసారాన్ని బట్టి ఉంటుంది. మనం ఏదైతే అనుకుంటే కలియుగ లడ్డు వ్యవహారం గురించి సిటీవీ ఛానల్ కానీ మొత్తం రిపోర్ట్స్ మొత్తం అసలు కల్తీ జరిగింది, కాకపోతే అసలు నెయ్యి కానీ నెయ్యితో చేశారని చెప్పి రావటం, ఇటు పక్కన వీళ్ళేమో అసలు రిపోర్ట్స్ వచ్చినా సరే కల్తీ జరగలేదని చెప్పి వీళ్ళు మాట్లాడటం ఎలా చూడొచ్చు అంటారు? అది తన తప్పును దొంగతనం చేసి తన తప్పును తాను ఎప్పుడూ ఒప్పుకోడన్నమాట. ఇప్పుడు వివేకానంద రెడ్డి కేసు ఇన్నేళ్ళు పెండింగ్ పడింది. దాన్ని ప్రత్యక్షమైనటువంటి ఆధారాలతో కోర్టు చూపించినా కానీ దాన్ని ఎవరు ఒప్పుకోలేదు కదా, దానికి ఎవరు న్యాయం చేయలేదు కదా. కానీ ఐశ్వర్యం ఉందని దాని మురుగులో ఇటువంటి పనులు చేయొచ్చులే అని చెప్పి అది ముందు పోయించే కొద్దీ ఉప్పు తినే కొద్దీ దప్పి జాస్తీనే ఉంటుంది. ఆ విధంగా కర్మ చేసే కొద్దీ శిక్షను ఇక్కడ కాకపోయినా అక్కడైనా ఇక్కడ కూడా అనుభవించాల్సి వస్తుంది. భగవంతునికి అపరాధం చేసినటువంటి వాళ్ళు తిరుపతిని 6 కొండలు చేయడము, వెంకటరమణ స్వామికి 1 కొండ చేయడము, ముంతాజ్ మహల్కు భూములు ఇవ్వడము, అంత భూమిని దుబారీగా అట్లా హోటళ్ళు పెట్టుకోవడము, అది అన్యాక్రాంతంగా అమ్మడం మంచిది కాదు కదా. అదే గోవులు ఎంతో హింసపడతా ఉన్నాయి. ఆ గోవుల వల్లనే మన జీవనం నడుస్తూ ఉంది. ఆ గోవుల వల్లనే యావత్ ప్రపంచము నడుస్తూ ఉంది. అన్నమెన్న జీవన ఆధారముగునయ విశ్వదాభిరామ వినురవేమ అన్నారు. సమస్త జీవులు అన్నంతో తృప్తి పడతా ఉన్నాయి. ఆ అన్నము ఏ విధంగా వస్తూ ఉంది? ఓషధుల వల్ల వస్తూ ఉంది. ఓషధులకు అంటే మనము తినేటువంటి ఆహార పదార్థాలు అన్నమాట. వడ్లు కానీ, రాగులు కానీ, సజ్జలు కానీ ఏవైనా తినుబండార పదార్థాలకు మూల కారణము ఔషధులు. ఔషధులకు మూల కారణము వర్షము. వర్షానికి మూల కారణము యజ్ఞము. యజ్ఞానికి మూల కారణము పంచగవ్యములు. పంచగవ్యములు అంటే ఆవు నుంచి వచ్చేటువంటి దాన్ని పంచగవ్యములు అంటారు. కాబట్టి పంచగవ్యముల వల్లనే యజ్ఞము చేకూరుతుంది. యజ్ఞము వల్లనే వర్షం కలుగుతుంది. వర్షము వలననే ఓషధులు కలుగుతాయి. ఓషధుల వల్లనే మనకు ఆహారం సమృద్ధి అవుతుంది. ఆ ఆహారం వలన ఈ యొక్క సమస్త జీవులు ఉత్పన్నమవుతూ ఉన్నాయి. కాబట్టి ఈ మూలధర్మాన్ని మనం తెలుసుకోకుండా ఆ గోవులను హింసించడము, ఆ బ్రాహ్మణులను హింసించడము, సాధువులను హింసించడము మహాపాపము కదా. కాబట్టి దీనికంతా మూల కారణం ఏమంటే తన యొక్క ధర్మాన్ని తాను తెలుసుకోకుండా పోవడమే కారణము. అంటే స్వామి మన హిందూ సంప్రదాయం ప్రకారం ఏదైనా పూజ జరిగినా కానీ హోమాలు జరిగినా సరే భార్యాభర్తలు ఇద్దరు కలిసి చేయాలి. మరి మనం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి ఒకడే చేయటం లేదా ప్రసాదాలు ఇచ్చినప్పుడు కింద పోసేయటం ఎలా చూడొచ్చు అంటారు? అది చాలా ద్రోహం నాయన. భగవంతుని యొక్క తీర్థ ప్రసాదాదులు ఎందుకు నిర్ణయించినారంటే మనం అనేక జన్మముల్లో చేసినటువంటి పాపాన్ని పోగొట్టుకోవడానికి తీర్థం 4 మడతలు బట్టేసి దాని మీద పవిత్రంగా ఆ దేవుని నుంచి వచ్చినటువంటి తీర్థాన్ని మనం తీసుకుంటే 8 కోటి జీవులను చంపిన పాపం పోతుంది. అదే కింద పడేస్తే 8 కోట్ల జీవులను చంపిన పాపం వెంటబడుతుంది. కాబట్టి తీర్థ ప్రసాదాలను పవిత్రంగా తీసుకోవాలా. ఈ యొక్క జనాలను కూడా అందరూ భగవత్ స్వరూపమే అని చెప్పి ఆ తీర్థ ప్రసాదాలను ఋషులు నిర్ణయించినటువంటి ఆజ్ఞను ఉల్లంఘించి ఇటువంటి కల్తీ నూనెలు, కల్తీ పదార్థాలు దాంట్లో కలిపి
ఆ యొక్క ఇన్ని కోట్ల మంది ఇన్ని కోట్ల మంది హిందువుల యొక్క మనోభావాల్ని దెబ్బతీయడం మహాపాపము. అది తన పాపము తనకు తెలుసుకోకుండా తానికి పశ్చాత్తాపం పడకుండా పోవడం ఇంకా మహాపాపం. తన తప్పు తాను తెలుసుకొని వరి నేను ఇంతవరకు చాలా అపరాధములు చేసినాను, నా తప్పుకు శిక్షను అనుభవించాలా, కాబట్టి భగవంతుని దృష్టిలో అయినా మనం శిక్షను అనుభవించాలా. కాబట్టి అన్ని మతాలకు మూల కారణము ఈ హిందూ మతమే అని చెప్తా ఉన్నారు కదా. ఆ భగవద్గీతలో ఉండే సారం ఏమి అని ఒకసారి తాను భగవద్గీతను చదువుకుంటే, దాంట్లో ఉండేటువంటి సారాన్ని తెలుసుకుంటే. గత పాలనలో మనం చూసుకున్నట్లయితే హిందువుల మీద దాడులు చేయటం కానీ, గుళ్ళో ఏదో ఆంజనేయస్వామి విగ్రహాలు దొంగలించడం కానీ, చేతులు విరచడం కానీ, లేదా బంగారు విగ్రహాలు దొంగతనం చేయటం కానీ, ఏంటి ఎలాంటి సందేశాలు అనుకుంటున్నాం? హిందూ సంప్రదాయం పట్ల ఎలాంటి గౌరవం ఉందనుకోవచ్చు అసలు? అది హిందూ దేవాలయాలను ధ్వంసం చేయడము, హిందువుల యొక్క దేవాలయాల్లో ఉండబడినటువంటి విగ్రహాలను ధ్వంసం చేయడము, అది కూడా మహాపాతకమే. దానికి మూల కారణం ఏమంటే గీత చదువుకోకుండా పోవడమే కారణం. మన హైందవ ధర్మాన్ని మనమే నశింపు చేసుకుంటూ ఉండామన్నమాట. ఇప్పుడు పృథ్వీరాజు జయచంద్రుడు వాళ్ళు కొట్లాడుకున్నారు, ఒకరికొకరు ద్వేషించుకొని మహమ్మద్ ఘోరీకి వాళ్ళకి ఆశ్రయం ఇచ్చి తర్వాత ఇతడు కూడా చనిపోయి కదా. ఆ విధంగా పరమతాలకు చోటిస్తే తనకే ప్రాణాంతకం జరుగుతుంది. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనా ఓట్లకు ఆశించి కానీ, ధనానికి ఆశించి కానీ ఇటువంటి ద్రోహం పనులు చేయరాదని చెప్పి మహాత్ముల యొక్క మనవి. అంటే స్వామి, ఫైనల్గా మరి ఏదైతే వైసీపీ నాయకులు పాలకులు మాట్లాడేది ఏంటంటే అసలు మేము ఎలాంటి కల్తీ చేయలేదని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ కొత్తగా కొన్ని సంస్థల పేర్లు కూడా తీసుకొస్తున్నారు. మరి ఈరోజున రిపోర్ట్స్ అన్నీ కూడా కల్తీ జరిగింది, రసాయనాలతో జరిగింది, లేదా నెయ్యితో జరిగిందని చెప్పినా సరే వాళ్ళు వినకుండా ఇంకా వాదించడం ఎంతవరకు కరెక్ట్ అంటారు అసలు? ఆ వాదించడము, తన కల్తీ జరగలేదని, ఇట్లా ముంతాజ్ మహల్కు మేము భూమి ఇవ్వలేదని చెప్పడము అది చాలా పాపము, అది చాలా నేరం కూడా. అటువంటి పనులు చేసి ఈ భూమి మీద బ్రతకడం కంటే చావడం మేలు అని చెప్పి అంటారన్నమాట. అందుకని ఎటువంటి పరిస్థితుల్లోనూ అట్లా దైవద్రోహమైన పనులు, గురుద్రోహమైన పనులు చేయరాదు. తల్లిని పోషించాలనే కానీ తల్లికి హింస పెట్టకూడదు. తల్లికి హింస పెడితే వాళ్ళని ఏమంటారంటే మాతృద్రోహులు అంటారు. గురువుల వద్ద విద్య నేర్చుకొని గురువులను హింస పెడితే వాళ్ళని గురుద్రోహులు అంటారు. ఆ విధంగా మన మాతృదేశమైనటువంటి ఈ భారతదేశంలోనే పుట్టి, ఈ భారతదేశంలోనే పెరిగి, ఈ భారతదేశంలోనే తిండి తింటూ ఇతర మతాలకు ప్రోత్సహించడం మహాపాపము. అంతకంటే మించిన ఘోరమైనటువంటి పాపం ఇంకొకటి లేదు. కాబట్టి వీళ్ళు కూడా భగవద్గీతను చదువుకొని హిందూ యొక్క మతధర్మంలో మూల గ్రంథమైనటువంటి ఆ భగవద్గీతను ఎప్పుడైతే చదువుకుంటాడో, రాజకీయ నాయకులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ ఈ గీతను చదువుకొని దాంట్లో ఉండేటువంటి సారాంశాన్ని ఎవరైతే తెలుసుకుంటారో, ప్రతి పల్లె యందు కానీ, ప్రతి గ్రామమునందు కానీ, ప్రతి విలేజ్లో కానీ, ప్రతి ఒక్క జిల్లాలో కానీ గీతా మందిరములు ఏర్పాటు చేసి గీతా మత ప్రబోధాన్ని ఎప్పుడైతే చేస్తాడో అప్పుడు వాళ్ళకు పాప పరిహారం అనేటువంటిది కలుగుతుందే కానీ అవి గీతా ధర్మాన్ని మనం విస్తరింపజేయకుండా దాన్ని అడ్డుకుంటే పాపం పెరిగిపోతుంది. కాబట్టి ఆ పాపానికి తగిన శిక్షను అనుభవించాల్సిందే. ఖచ్చితంగా అనుభవిస్తారంటారా? తప్పకుండా అనుభవిస్తారు. ఇటువంటి వాళ్ళకు ఓట్లలో వచ్చేటువంటి లబ్ధి అనేటువంటిది ఉండదు. ధనము కూడా రాను ధనలక్ష్మి కూడా తొలగిపోతుంది. గోవును ఎక్కడైతే హింస పెడతారో, సాధువులను ఎక్కడైతే హింస పెడతారో అప్పుడు ఆ పాపమే వాళ్ళకు కొట్టుకొని అతమారిపోయేదానికి కారణమవుతుంది. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోన మన యొక్క మూలధర్మాన్ని, హైందవ సంప్రదాయాన్ని, భగవద్గీతను చదివి దాంట్లో ఉండేటువంటి 18 అధ్యాయాలను క్షుణ్ణంగా తెలుసుకొని దాంట్లో ఉండేటువంటి ధర్మాన్ని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడు మీకు ఏ పాపం అనేటువంటిది అంటదు. అంతవరకు పాపాన్ని అనుభవిస్తూ ఉండాల్సిందే అని చెప్పి చెప్తాం. మా యొక్క మనవి.